బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ రెసిడెంటల్ బజార్లో గంజాయి మత్తులో నలుగురు యువకులు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని అకారణంగా చితక బాదటమే కాకుండా అక్కడే ఉన్న టీ స్టాల్ నిర్వాహకుడిపై దాడి చేశారు. టీ స్టాల్లో సామాగ్రిని ధ్వంసం చేశారు. స్థానికులు వెంటనే గంజాయి మత్తులో ఉన్న యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించిన ఘటన సికింద్రాబాద్ రెసిడెంటల్ బజార్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రెజిమెంటల్ ఏరియాలో నలుగురు యువకులు మద్యం మత్తులో గాంజాయి మత్తులో విచక్షణ రహితంగా అక్కడ ఉన్న ఒక యువకుడి పైన అటు టీ స్టాల్ నిర్వాహకుడి పైన దాడి చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా కొంత కలకలం రేపు. ఎందుకంటే నిత్యం వాళ్ళు మద్యం సేవించి ఇదే తరాలో అక్కడ కొంతమంది వేధింపులకు గురి చేయడం, అక్కడ ఉన్నటువంటి వారిని స్థానికుల్ని, ఎందుకంటే సికింద్రాబాద్ అనేది ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం, నిత్యం వచ్చే ఉద్యోగస్తులను వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నట్టుగా కూడా వారి దృష్టికి వచ్చింది. సో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. వాళ్ళు టీ స్టాల్ నిర్వాహకుడి పైన విచక్షణ రహితంగా వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులతోనే దాడి చేసిన ఘటన. సో వెంటనే స్థానికులు దాడి చేస్తున్నటువంటి సందర్భంగా అడ్డుకొని ఇద్దరు యువకులను పట్టుకొని పోలీసులకు కూడా అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరి వీరంతా రెగ్యులర్ గా ఎక్కడ గాంజా సేవిస్తారు, లేదంటే ఎవరి ద్వారా వీరు విక్రయిస్తారు అన్న అంశాలపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు నలుగురు యువకులను కూడా గోపాల్పురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో నిత్యం ఈ విధంగా ఈ నలుగురు యువకులైనా ఇంకేమైనా గ్యాంగ్ గా ఏర్పడే విధంగా దాడులకు పాల్పడుతున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రెజిమెంటల్ ఏరియా ప్రాంతంలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్, ఇటు పిక్ పాకెటింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఆ ముఠాలతో కూడా వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, ఈ నలుగురు యువకులు ఉద్దేశపూర్వకంగా ఏమైనా దాడి చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాంజాయి సేవించిన మద్యం మత్తులో ఉన్న ఈ యువకుల పైన వీరి వివరాలన్నీ తీసుకొని వీరికి ఎవరెవరు సప్లై చేస్తున్నారు, ఎందుకంటే గాంజా కల్చర్ అనేది ఈ మధ్య హైదరాబాద్ లో ఎక్కువగా పెరుగుతుంది. సికింద్రాబాద్ లాంటి పేరుగాంచిన జన సాంద్రత ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా యువకులు వీరంగం సృష్టించడం పైన కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో పోలీసులు ఈ నలుగురు పైన కూడా కేసు నమోదు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సీసీ కెమెరాల ఆధారంగా వీరి కదలికల పైన కూడా కొంత నిఘా పెట్టారు. వీరు ఈ ఒక్క ప్రాంతంలోనే ఈ విధంగా చేశారా, ఇంకా సికింద్రాబాద్ ప్రాంతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఓకే సాగర్, థ్యాంక్ యూ.